పరిశుద్ధ గ్రంథంలో ఒక పాఠాన్ని నేర్చుకుందామండి. ఆ పాఠం ఏంటి అనగానే, చీట్ల వలని తీర్పు దేవుని వశమా. చీట్ల వలని తీర్పు దేవుని వశమా. ప్రియులారా, చీట్లు భూమి మీద ఉన్న మనుషులు ఎందరో వేస్తారు. చీట్లు వేసిన తర్వాత వచ్చే దేనినైనా అది దేవుని తీర్పుగా భావిస్తారు. ప్రియులారా, లోకంలో ఉన్న మనుషులు కూడా వారు చేసే పనులలో చీట్లు వేసి నిర్ణయం తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. క్రైస్తవ సమాజంలో కూడా సంవత్సరానికి ఒకసారి వాక్యాలను చిన్న పేపర్ మీద రాసి వాటిని మడిచి పెట్టెలో వేసి అందులో ఒకటి తీస్తే ఈ సంవత్సరం దేవుడు నాకు చేసిన వాగ్దానం ఈ చీటి ద్వారా వచ్చిందని ఒకటి తీసి ఇది దేవుడు నాకు తెలియజేసినది అని ఆ సంవత్సరం అంతా ఆ వాక్యాన్ని రోజు ఇంట్లో తమకు కనిపించేలా కంటికి పడేలా రాసి పెట్టుకుంటారు. పిల్లరా, ఇలా ఒక్క మందిరంలోనే కాదు, మనుషులు చేసే ఎన్నో పనులలో కూడా చీట్లు వేసి నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు మనకెందరికో తెలుసు. మరి ఇలా చీట్లు వేసినప్పుడు వచ్చే ఏదైనా కానీ అది దేవుని వశమేనా అని మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈరోజు తెలుసుకుందామండి పిల్లలు. దానికంటే ముందుగా బైబిల్లో ఇలా చీట్లు వేసిన సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా, ఎవరైనా చీట్లు వేశారా అని పరిశుద్ధ గ్రంథంలో చూసుకుందామండి. సంఖ్యాకాండము 26వ అధ్యాయం 55వ వచనం. చీట్లు వేసి ఆ భూమిని పంచిపెట్టవలెను. వారు తమ తమ పితరుల గోత్రముల జనసంఖ్య చొప్పున స్వాస్థ్యమును పొందవలెను. ఈ సందర్భం ఏంటి అనగానే, దేవుడు ఇశ్రాయేలీయులకు పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని ఇస్తానని చెప్పాడు కదా. ఆ దేశాన్ని ఇశ్రాయేలీయుల 12 గోత్రాల వారు ఎలా పంచుకోవాలి అని అన్నాడంటే, చీట్లు వేసి పంచుకోవాలి అని చెప్పాడు. దేవుడు ఇస్తానన్న ఆ కనాను దేశాన్ని 12 గోత్రాల వారు చీట్లు వేసి పంచుకోవాలని దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. మరి అలానే చేశారంటే, మోషే గారి తర్వాత ఇశ్రాయేలీయులను ముందుకు నడిపిన నాయకుడు యెహోషువ గారు. ఆయన దేవుడు చెప్పినట్టుగానే చీట్లు వేసి పంచిపెట్టాడు. ఇక మరో సందర్భాన్ని చూసుకుందామండి. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 24వ అధ్యాయం 5వ వచనం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 24వ అధ్యాయము 5వ వచనం. ఎలియాజరు సంతతిలోని వారును ఈతామారు సంతతి వారిలో కొందరును దేవునికి ప్రతిష్ఠితులకు అధికారులై యుండిరి గనుక తాము పరిశుద్ధ స్థలమునకు అధికారులుగా ఉండుటకై చీట్లు వేసి వంతులు పంచుకొనిరి. దేవుని పరిశుద్ధ స్థలములు అనగా మందిరములో అధికారులుగా ఎవరు ఉండాలో ఆ దాని విషయమై చీట్లు వేసుకున్నారు. ఎవరెవరు అనగానే, ఎలియాజరు సంతతిలోని వారును ఈతామారు సంతతి వారిలో కొందరును. వీళ్ళిద్దరు, ఎలియాజరు ఈతామారు సంతతి వారిలో దేవుని పరిశుద్ధ స్థలంలో ఎవరు అధికారులుగా ఉండాలో అని ఆ తీర్మానం తీసుకోవడానికి కొరకై చీట్లు వేసినట్టుగా మనం
చూసుకుంటున్నాం. అంటే దేవుని మందిరంలో ఎవరు అధికారులుగా ఉండాలని చీట్లు వేశారు. తర్వాత ఇదే మొదటి దినవృత్తాంతముల గ్రంథం 25వ అధ్యాయం 7 నుంచి 8 వచనాలు చదువుకుందామండి. 25వ అధ్యాయం 7 నుంచి 8 వచనాలు. యెహోవాకు గానము చేయుటలో నేర్పు పొందిన తమ సహోదరులతో కూడనున్న ప్రవీణులైన గాయకుల లెక్క 288. తాము చేయు సేవ విషయంలో పిన్నయని, పెద్దయని, గురువని, శిష్యుడని భేదము లేకుండా వంతుల కొరకై చీట్లు వేసిరి. ఇక్కడ మరొక విషయం కొరకై చీట్లు వేసినట్టుగా చూస్తున్నాం. దేని కొరకు అంటే దేవుని మందిరంలో ఎవరు పాట పాడాలి అని చీట్లు వేసుకున్నారు. పాటలు పాడడానికి కూడా చీట్లు వేసుకున్నారు. అక్కడ ఎంతమంది గాయకులు, ఎంతమంది సింగర్స్ ఉన్నారని చెప్తున్నారు ఆయన? 288 మంది గాయకులు ఉన్నారు. వారిలో పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, గురువులు ఉన్నారు, శిష్యులు ఉన్నారు. అందుకే అక్కడ చెబుతున్నాడు కదా 8వ వచనంలో, తాము చేయు సేవ విషయంలో పిన్నయని అంటే పిల్లలని, పెద్దయని, గురువని, శిష్యుడని ఏ భేదం లేకుండా వంతుల కొరకు అందరూ చీట్లు వేసుకున్నారంట. పాటలు పాడడానికి గురువులు, శిష్యులు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళని తేడా లేకుండా అందరూ కలిసి చీట్లు వేసుకున్నారు పిల్లరా. అంటే దేని విషయంలో చీట్లు వేసుకున్నట్టుగా చూసుకున్నాం ఇప్పటి వరకు? భూములు పంచుకోవడానికి చీట్లు వేసుకున్నారు. దేవుని మందిరంలో ఎవరు అధికారులుగా ఉండాలి అనడానికి చీట్లు వేసుకున్నారు. దేవుని మందిరంలో పాటలు పాడడానికి చీట్లు వేసుకున్నారు. ఇంకా బైబిల్లో చూసుకుందాం పిల్లరా. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 34వ వచనం. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 34వ వచనం. మరియు మా పితరుల ఇంటి మర్యాద ప్రకారము ప్రతి సంవత్సరమును నిర్ణయించుకొనిన కాలములలో ధర్మశాస్త్ర గ్రంథమందు రాసియున్నట్టు మా దేవుడైన యెహోవా బలిపీఠము మీద దహింపజేయుటకు యాజకులలోను, లేవీయులలోను, జనులలోను కట్టెల అర్పణమును మా దేవుని మందిరములోనికి ఎవరు తేవలెనో వారును చీట్లు వేసుకొని నిర్ణయించుకొంటిమి. ఇక్కడ ఇశ్రాయేలు మరొక దాని విషయమై చీట్లు వేసుకున్నారు. దేని విషయమై అనగానే దేవుని మందిరంలో కట్టెల అర్పణము అర్పించడానికి ఎవరు తేవాలి, ఏ రోజు, ఏ వారం, ఎప్పుడు ఎవరు తేవాలో అని వాళ్ళు చీట్లు వేసి అర్పణ తీసుకొచ్చేవారు. ఆ చీట్లు వేసిన తర్వాత ఎవరి వంతు, ఎవరి పేరున చీటు వస్తుందో, ఈ వారం ఎవరు తీసుకురావాలి, ముందు వారం ఎవరు తీసుకురావాలని చీట్లు వస్తుందో, అలా వారు వంతుల చొప్పున చీట్ల ప్రకారం పంచుకొని దేవుని మందిరంలోనికి అర్పణలు తీసుకొస్తున్నారు. అంటే అర్పణను ఎవరు ఎప్పుడు ఇవ్వాలన్న దాని విషయమై కూడా వీళ్ళు చీట్లు వేసుకున్నారు. అలాగే మరొక విషయాన్ని చూసుకుందామండి పిల్లరా. యోనా 1వ అధ్యాయం 7వ వచనం. యోనా 1వ అధ్యాయం 7వ వచనం. అంతలో ఓడవారు, ఎవనిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియుటకై మనము చీట్లు వేతము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదికి వచ్చెను. ఒకరోజు యోనా గారు దేవుడు నినివేకి వెళ్ళమంటే తార్షీషుకు వెళ్ళాడు. ఆ ఓడలో సముద్రంలో ప్రయాణంలో ఉండగా పెద్ద తుఫాను రాగా ఆ ఓడలో ఉన్న వారందరూ భయంతో ఎవరిని బట్టి ఇంత కీడు మన మీదకి వస్తుందో చీట్లు వేద్దాం రండి అని వాళ్ళందరూ
చీట్లు వేస్తే ఆ చీటి యోనా పేరు మీదకి వస్తుంది. ఆ చీటిలో యోనా పేరు రాగానే అతని విషయమై వాళ్ళు ఈ నేరం మా మీద ఉండుకును గాక అని చెప్పి అతని మాట చెప్పుననే సముద్రంలో ఎత్తి పడేస్తారు. ఇక్కడ ప్రమాదం వచ్చినప్పుడు ఎవరి వలన ఈ ప్రమాదం వచ్చింది అని తెలుసుకోవడానికి చీట్లు వేసినట్టుగా మనం చూసుకోగలం పిల్లరా. ఎన్నైనా ఇప్పటికీ భూములు పంచుకోవడం విషయంలో చీట్లు వేశారు. తర్వాత దేవుని మందిరంలో అధికారులుగా ఎవరుండాలో అని చీట్లు వేసుకున్నారు. తర్వాత దేవుని మందిరంలో ఎవరు పాటలు పాడాలో అని దాని విషయమై చీట్లు వేసుకున్నారు. దేవుని మందిరంలోనికి అర్పణ ఎవరు ఎప్పుడు తేవాలో అని దాని విషయమై చీట్లు వేసుకున్నారు. ఇప్పుడు ప్రమాదం ఎవరి వలన వచ్చిందో తెలుసుకొనుటకు చీట్లు వేసుకున్నారు. అలాగే ఇంకో సందర్భం చూసుకుందామండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 35వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 35వ వచనం. వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకొనిరి. ఇక్కడ యేసు ప్రభువును సిలువ వేసిన తరువాత ఆయన వస్త్రము కొరకు ఆయన అంగీ కొరకు అక్కడ ఉన్నటువంటి భటులు చీట్లు వేసి ఆయన అంగీని పంచుకున్నారు. అంటే వస్త్రాలు ఎవరికి రావాలి, ఎవరు తీసుకోవాలన్న దాని విషయమై చీట్లు వేసుకున్నట్టుగా మనం ఇక్కడ చూసుకుంటున్నాం. తర్వాత అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 26వ వచనం. 1వ అధ్యాయం 26వ వచనం చదువుకుందామండి. అంతటా వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తీయ పేరట చీటి వచ్చెను గనుక అతడు 11 మంది అపోస్తులతో కూడా లెక్కింపబడెను. ఇక్కడ యేసుక్రీస్తు శిష్యుల్లో 12 మంది. ఆ 12 మందిలో ఒక యూద తప్పిపోయాడు కాబట్టి ఇక ఆ 12 మందిని ఫుల్ చేయడానికి 11తో పాటు మరొకరిని ఎవరిని దేవుడు మనలో అపోస్తులుగా నియమింపబోతున్నాడో తెలుసుకుందామని శిష్యులు ఆనాడున్న అపోస్తులు చీట్లు వేస్తే అందులో ఒక చీటి మత్తీయ అనే వ్యక్తి పేరుతో వస్తుంది. మత్తీయ 11 మంది శిష్యులతో పాటు అపోస్తులుగా ఎంచబడతాడు ఆనాటి నుండి. అంటే ఇక్కడ యేసుక్రీస్తు 12వ అపోస్తులుగా ఎవరు కొనసాగాలో అని దాని విషయమై చీట్లు వేసినట్టుగా మనం చూస్తున్నాం. పిల్లరా, ఇక్కడ ఎన్ని సందర్భాలు అయినాయి? భూములు పంచుకోవడానికి, తర్వాత అధికారులుగా ఉండడానికి, పాటలు పాడడానికి, అర్పణలు తేవడానికి, అలాగే ప్రమాదం ఎవరి వలన వచ్చిందని తెలుసుకోవడానికి, ఈ వస్త్రాలు ఎవరికి రావాలి అని తెలుసుకోవడానికి, తర్వాత ముందు సేవ ఎవరు కొనసాగించాలి, 12వ అపోస్తులుడు కానీ, ఇలా విషయాలు వీటన్నిటి గురించి చీట్లు వేస్తారు. ఇవి మాత్రమే కాదు పిల్లలు, ఇంకా చాలా సందర్భాల్లో చీట్లు వేసినట్టుగా మనం బైబిల్లో చూడగలం. కానీ ప్రధానమైన వాటిని కొన్నిటిని నేను మీ ముందు పెడుతున్నాను. ఇవన్నీ చీట్లు వేసినట్టుగా మనం చూస్తున్నాం పిల్లరా. ఇక్కడ భక్తులు, ఇశ్రాయేలీయులు చీట్లు వేసుకున్నారు. వీళ్ళంతా చీట్లు వేసుకున్నారు కదా, చీట్లు వేసుకొని వంతులుగా సేవలు చేశారు, పాటలు పాడారు, భూములు పంచుకున్నారు, వస్త్రాలు పంచుకున్నారు, ఇంకా ఎన్నో చేశారు. మరి అలాగైతే వాళ్ళు వేసిన చీట్లన్నిటిలో వచ్చిన తీర్పు అది దేవుని వశమేనా, అనగా దేవుడిచ్చిన తీర్పేనా? ఇప్పుడు 12 గోత్రాల వారు చీట్లు వేసుకున్నారు దేశం కొరకు. ఇప్పుడు రూబేను గోత్రం మీద ఏ స్థలం రావాలో అని చీటు వేశారు. ఆ చీట్లు వేసినప్పుడు రూబేను గోత్రమునకు ఏ భూమి రావాలో వచ్చింది. అది దేవుని తీర్పేనా? ఇంకా యోనా విషయమై చీటు వేసినప్పుడు యోనా పేరే వచ్చింది. ఇది దేవుని తీర్పేనా? అలాగే
యేసుక్రీస్తు అంగీ కొరకు కూడా చీట్లు వేశారు. అది ఎవరికో ఒకటి వస్తుంది, ఆ వస్త్రాన్ని తీసుకున్నారు. అది ఎవరని రాయించలేదు, కానీ ఎవరో ఒకరికి వచ్చేసింది, వారు తీసుకున్నారు. మరి అది కూడా దేవుని తీర్పేనా? అలాగే 12 మంది శిష్యుల్లో 11 మంది శిష్యులతో పాటు 12వ శిష్యుడిగా ఎవరు కొనసాగాలు అని చీట్లు వేస్తే మత్తయి పేరిట వచ్చింది చీటి. మరి ఇది దేవుని తీర్పేనా? ఇది దేవుని నిర్ణయమేనా అని అనుకుంటే పిల్లరా, బైబిల్లో దీనికి ప్రధానమైన వాక్యం చూసుకుందామండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 33వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 33వ వచనము. చీట్లు ఒడిలో వేయబడును, వాటి వలని తీర్పు యెహోవా వశము. చీట్లు ఒడిలో వేస్తారు, వేస్తారు. వేసిన తర్వాత ఏదో ఒక చీటి తీస్తారు. వాటి వలన వచ్చిన ఈ తీర్పు దేవుని వశము. ఎవరి వశం ఇది? చీట్లు వేసినప్పుడు ఎవరో ఒక పేరిట, ఏదో ఒక దాని మీద పేరట చీట్ వస్తుంది. ఆ చీట్లు వేసినప్పుడు వచ్చే తీర్పు ఏదైతే ఉందో దేవుని వశము. చీట్లు వేసిన తర్వాత ఒక చీటి తీస్తాం, అది ఎవరిచ్చారన్నమాట? దేవుడిచ్చాడు. అదే కదా ఇక్కడ మనం చదువుకుంటున్నాం. చీట్లు ఒడిలో వేయబడును, వాటి వలని తీర్పు దేవుని యెహోవా వశము. ఎవరి వశం? దేవుని వశం అది. పిల్లరా, చీట్లు వేస్తే ఆ వచ్చిన తీర్పు దేవుని వశమే. అవును కదా ఈ మాట ప్రకారంగా? అవును. మరి అలాగైతే నేను మీకు ఒక ప్రశ్న వేస్తాను, దానికి సమాధానం చెప్పండి. దేని విషయమైనా చీట్లు వేయండి, దానివల్ల వచ్చే తీర్పు అంతా దేవుని వశమేనా? అవునా కాదా? చీట్లు వేసిన ప్రతి సందర్భంలో ఏదైతే వస్తుందో అదంతా దేవుని వశమేనా? ఏది దేవుని వశం? ఏ తీర్పు దేవుని వశం? వేసే అన్నిటి వలన వచ్చే నిర్ణయం, వచ్చే చీటి పేరు అదంతా దేవుని వశమేనా? దేవుడే తీయిస్తున్నాడా అని అనుకుంటే అక్కడే మనం పొరపాటు పడతాం. ఏంటి అనగానే పిల్లరా, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్గా దేనికి ప్రాక్టికల్గా చేసి చూద్దాం ఒకసారి. ఇక్కడ నేను 2 ఖాళీ పేపర్లు, చిన్న చీటీలు తీసుకున్నాను, ఏమీ లేదు ఇందులో. ఇప్పుడు నేను ఇందులో రాస్తాను. ఏది రాస్తాను అనగానే రేపంతా నేను భోజనం తినాలా తినకూడదని రాస్తాను. ఒక దానిలో తినాలి అని రాస్తాను, మరొక దానిలో తినకూడదని రాస్తాను. కరెక్ట్గా రాసాను లేదు చూడండి. 2 ఒకటే రాసాడేమనుకుంటారు. చూడండి ఒకసారి. ఇది తినాలి, ఇది తినకూడదు అని రాశాను. ఇప్పుడు 2 చీట్లు ఎగరేస్తాను. ఎవరైనా ఒకరు వచ్చి తీవంచండి. ఏదైనా తీవండి. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి తీయ. ఏమని వచ్చింది ఒకసారి చదవండి. ఏమని వచ్చింది? తినకూడదు. అలాగైతే నేను రేపంతా ఉపవాసం ఉండాలా? అంటే రేపు దేవుని ఇచ్చిన తీర్పు, రేపు ఇలా నేను తినాలా తినకూడదని రేపు చీట్లు వేసి తినాలా తినకూడదని డిసైడ్ చేయాలి. అలాగైతే నేను రేపు ఉపవాసం ఉండడం దేవుని తీర్పా? తన పిల్లలు ఉపవాసం ఉండాలని ఏ తండ్రి అయినా కోరుకుంటాడా? లేదు. సరే, ఇది పక్కన పెట్టేస్తా, కాసేపు ఇంకోటి రాస్తా. అది ఏదొస్తుందో తెలీదు, కానీ మనం ప్రాక్టికల్గా చేసి తెలుసుకుందాం. దేని గురించి రాస్తాం. ఇందులో కూడా ఏమీ లేదు చూడండి. ఇక్కడ ఏమీ లేదు, ఇక్కడ ఏమీ లేదు, ఖాళీగా ఉంది. ఏం రాస్తానంటే
సువార్త మనం ప్రకటించాలా ప్రకటించకూడదా అని రాస్తాం. ఒక దాంట్లోనేమో ప్రకటించాలి, మరొక దాంట్లో ప్రకటించకూడదని రాస్తా. చూడండి ఏది రాస్తాను, ప్రకటించాలి, ఇది ప్రకటించకూడదు. చూడండి ఒకసారి మీరు ఎవరైనా తీయండి, ఇక్కడ ఉన్నాయి చూస్తారా, చూడండి ప్రకటించాలని వచ్చిందా? సరే సంతోషం, ప్రకటించాలని ఈ చీట్ వచ్చింది. ఇలా మనం తినాలా తినకూడదా అనేది దేవుని తీర్పేనా? ఇప్పుడు చీటి సువార్త విషయం కూడా ప్రకటించాలా ప్రకటించకూడదా అనేది, ఇప్పుడు ప్రకటించాలి అని చీట్ వచ్చింది, సరే దేవుని తీర్పు ఇది అని ప్రకటిస్తాం. ఒకవేళ ప్రకటించకూడదని వచ్చింది అనుకో, అలాగైతే ప్రకటించకుండా ఉండాలా? సువార్త ప్రకటించాలి అనేదే దేవుని సంకల్పం. మరి ప్రకటించకూడదని చీట్ వస్తే మరి అది కూడా దేవుని చిత్తమేనా? ఇది దేవుని చిత్తం ఎలా అవుతుంది? సువార్త ప్రకటించాలన్నదే కదా దేవుని సంకల్పము. ఆయన ఇచ్చిన తీర్పు మనకిదే కదా, సువార్త ప్రకటించాలి అనే కదా మనకు చెప్పినది. మరి ఒకవేళ ప్రకటించకూడదని వస్తే ప్రకటించకుండా ఉండిపోవాలా? కాదు కదా. మనం వేసే ప్రతి సందర్భంలో చీట్లు అదంతా దేవుని తీర్పే, దేవుడి వశమే అని అనుకోవడం మన అమాయకత్వం. మరి భక్తుడు ఎందుకు ఇలా చెప్పాడు అనగానే, కొన్ని సందర్భాలలో మాత్రం దేవుడే మనుషులు వేసిన చీట్ల వలన ఎవరి పేరు రావాలో ఆయనే తీర్మానం చేసి అలా చేశాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా అర్థం కావడానికి యోనా విషయంలో, ఇప్పుడు యోనా వల్లనే అక్కడ ప్రమాదం ఏర్పడింది కాబట్టి యోనా వల్లనే పేరు చీటి రావాలి, అతని పేరే రావాలి, అది దేవుని సంకల్పం. ఒకవేళ అతని పేరు గనక రాకుండా ఓడలో ఉన్న వేరే ఒక వ్యక్తి పేరు వచ్చిందనుకో, ఆ తీర్పు ఇప్పుడు దేవుని వశమే అనుకుందామా? కాదు కదా. అలాగైతే ఒకవేళ యోనా ఏమైపోతాడు, నినవేకి వెళ్ళకుండా తార్షీషుకు వెళ్ళిపోతాడు. మరి నినవేలో వాక్యం ప్రకటించాలన్నది దేవుని సంకల్పం. మరి అలాగైతే ఆ తుఫాను, ఆ పెద్ద సముద్రంలో గాలులు ఎవరి వలన వచ్చాయంటే యోనా వల్లనే వచ్చాయని మనం చదువుకుంటున్నాం. మరి అలాగైతే చీటి కనుక వేరే వ్యక్తి పేరు మీద వస్తే ఇప్పుడు ఆ తీర్పు ఏమవుతుంది? తప్పు అవుతుంది కదా. అంటే మనం వేసే చీట్లన్నీ దేవుని సంకల్పమే అని అనుకోవడం సరికాదు. అది కొందరి జీవితాల్లో మాత్రం దేవుడు తనే తీర్మానం చేసినట్టుగా చీట్ల ద్వారా మనం తెలుసుకోగలం. యోనా విషయంలో కానీ 12 మంది అపోస్తులతో పాటు మత్తీ అనే పేరు రావడం కానీ ఇక్కడ దేవుని సంకల్పం ఉన్నట్టుగా మనం చూసుకోగలం. ఆ అపోస్తలత్వం అనే ఉద్యోగానికి ఎవరి అర్హులో అది దేవుని చిత్తం. అందుకే కదా ఆ 12 మంది అపోస్తుల్ని ఎన్నుకున్నది కూడా ఎవరో కాదు, యేసు ప్రభువే స్వయాన తనకి ఎంతో మంది శిష్యులున్నా ఏరి కోరి ఎన్నుకున్నాడు ఆయన. మరి అలాంటి వారిలో ఒక వ్యక్తి తప్పిపోతే ఇప్పుడు మళ్ళీ ఎవరిని చేర్చాలో చేర్చడానికి యేసు ప్రభు లేడు కదా. మరి ఇప్పుడు వాళ్ళకున్న ఒకే ఒక ఆప్షన్, వాళ్లకు దేవుని మీద ఆధారపడడం, దేవుని మీద నమ్మకం ఉంచి, దేవుడా నీవే మాకు ఈ తీర్పునివ్వు, నీవే మాకు ఎవరు ఇందులో కొనసాగాలో సహాయం చేయమని దేవుని మీద భారం వేసి చీట్లు వేస్తే ఒక వ్యక్తి పేరు వచ్చింది, మత్తీ అనే వ్యక్తి పేరు. అతను 12వ మందిలో అపోస్తలుడుగా కొనసాగాడు. పిల్లరా, ఇలా కొన్ని సందర్భాల్లో కొందరి వ్యక్తులలో కొన్ని ఘటనలలో మాత్రమే దేవుడు మనుషులు వేసిన చీట్లలో తను తీర్పునిచ్చినట్టుగా మనం చూసుకుంటున్నాం, కానీ అన్ని సందర్భాలలో కాదు. ఒకవేళ పిల్లరా ఇప్పుడు చెప్పాను కదా, తినాలా తినకూడదా, ప్రకటించాలా ప్రకటించకూడదా. మీరు బట్టలు కొనడానికి షాపుకి వెళ్ళిపోతారు. ఈరోజు నేను ఈ బట్టలు కొనాలా వద్దని చీట్లు వేయండి చూద్దాం. మీకు మంచిగా నచ్చిన శారీ ఒకటి బాగా అనిపిస్తుంది, డ్రెస్ మీకు చాలా నచ్చేసింది, చీట్లు వేసినప్పుడు కొనకూడదని వచ్చింది అనుకోండి, కొనకుండా వచ్చేస్తారా? లేదు కదా. మనకు నచ్చింది తినాలి, మనకు నచ్చింది కొనాలి. మనం చేసేటప్పుడు అన్నిటికీ చీట్లు వేసుకుంటూ వెళ్ళిపోతే ఈరోజు దేవుడిచ్చిన తీర్పు ఇది అని అనుకుంటే ఎలా?
అది సరికాదు పిల్లరా. ఇంకా చాలామంది ఎలా చేస్తారంటే చీట్లు వేయడం కష్టమని కాస్త అప్డేట్ అయ్యారు. ఎలా అయ్యారంటే బైబిల్ ఇలా ఉదయాన్నే లేవగానే ఇలా క్లోజ్ చేసేసింది, ఉదయాన్నే ఇలా చేసేస్తే ఏ వాక్యం అయితే కంటికి కనిపిస్తుంది ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం అనుకుంటారు. చీట్లు వేయడానికి కూడా వీళ్ళకి మళ్ళీ అంత టైం లేకుండా పోయింది అనమాట. అంటే ఎలా అప్డేట్ అయ్యారు జనాలు వీటిలో, దేవుని పనిలో కాదు, భక్తిలో కాదు. అంటే పిల్లరా, మనుషులు చేసే ప్రతి ఒక్క వ్యర్థమైన పనికి చీట్లు వేసుకొని ఇది నాకు దేవుడిచ్చిన వాగ్దానం, ఇది దేవుడు నాకు చేసిన మేలు, ఈ ప్రకటించిన వాక్యం, ఇది ప్రమాణం ఇది అని చెప్పుకుంటూ అమాయకంగా అర్ధాంతరంగా తమ భక్తిని కోల్పోతున్నారు, నరకానికి జారిపోతున్నారు. మనం వేసే చీట్లన్నీ పిల్లరా దేవుని వలన వచ్చే తీర్పు కాదు, కేవలం చీట్లు ఏం పని చేస్తాయో, ఎందుకు వేస్తున్నామో, వాటి వలన జరిగే మేలేంటో ఈ వచనం చూసుకుందాం పిల్లరా. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 18వ వచనం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 18వ వచనం చదవండి దయచేసి. చీట్లు వేయుట చేత వివాదములు మానును, అది పరాక్రమశాలులను సమాధానపరుచును. చీట్లు వలన ఏం ఉపయోగం ఉంది? చీట్లు వేయుట చేత వివాదములు మానును. చీట్లు వేస్తే వివాదాలు మానుతాయి పిల్లరా. ఎందుకు వివాదాలు మానుతాయి? ఇప్పుడు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని 12 మంది గోత్రికుల వారికి పంచాలి. ఇప్పుడు ఆ భూమిని పంచే విషయంలో యెహోషువ ఒక గోత్రానికి నువ్వు ఇదిగో ఈ భూమి తీసుకో, ఇంకో గోత్రానికి ఇదిగో ఈ భూమి తీసుకో అని అంటే అప్పుడు వాళ్ళ మధ్యన వివాదాలు వస్తాయి. ఏమనే తెలుసా? అరే ఏంటి యెహోషువ గారు మీరు మాకు అన్యాయం చేశారు, మాకేమో ఈ నీరు లేని భూమిని ఇచ్చి వాళ్ళకి మంచి పైరు పండే భూమిని ఇచ్చారు కదా అని వివాదాలు వస్తాయి. ఇప్పుడు దేశాన్ని అసలు ఏ తీర్పు లేకుండా అసలు ఆయనే కనుక అలా మీరు ఇది తీసుకోండి అని పనిచేస్తే మళ్ళీ వాళ్ళలో వివాదాలు వస్తాయి, గొడవలు వస్తాయి. అందుకే వారి మధ్యన ఏ వివాదం రాకుండా ఉండాలి అంటే ఇదిగో మీరు ఏం చేయాలో తెలుసా? చీట్లు వేయండి. ఏ చీటు ఎవరి గోత్రానికి ఏ భూమి వస్తుందో దాన్ని తీసేసుకోండి. ఇందులో ఎవరి ప్రమేయం ఉండదు కదా, అటు వేసినటువంటి పెద్దల ప్రమేయము ఉండదు, అటు తీసిన వారి ప్రమేయము ఉండదు. అది చీటి ఎవరి పేరు వస్తుందో వారికి తీసుకుంటే వారి మధ్యన వివాదాలు అనేవే ఉండవు. ఎంత చక్కనిది కదా బైబిల్, ఎంత మంచిది కదా నిజంగా పిల్లరా. చీట్లు వేసుకుంటూ ఎన్నో వివాదాలు మానిపోతాయి. ఇప్పుడు మనమే ఉన్నాం, వాక్యం చెప్పాలి అని అంటే చీట్లు వేసుకుంటున్నాం. లీస్ట్ ఎందుకు వేస్తున్నామండి? ఇది ఎందుకు వేస్తున్నాం? ఫస్ట్గా పేరు ఎవరిదానికి ఇప్పుడు మొట్టమొదటిగా కొత్తగా లీస్ట్ వేస్తున్నాం. ఇందులో కొత్తగా ఫస్ట్ ఇమ్మానుయేల్ సార్దే వేసాం పేరు. అప్పుడు ఆయన ఏమనుకోవచ్చు, పోనీ మీదే వేసాం, ఫస్ట్ నాదే రావాలా, నేను ఇంకా నేర్చుకోలేదు, నాది వెనక్కి లేదు, నీవేమో ఉద్దేశంతో వేసావు, నీవు ఫస్ట్ నాది కావాలనే వేసావు అని ఆయన అనుకోడలే. ఆయన అనుకునేవారు లేరా? అనుకున్నా బయటకు చెప్పుకోరు చాలామంది, కానీ అలాంటి అనుమానమైన వస్తుంది కదా. అదే ఎవరి పేరు వేయకుండా అందరి పేర్లు రాసి చీట్లు వేసి ఎవరైనా ఒకరు చీట్ ఎత్తితే అప్పుడు ఎవరిది వస్తే దాన్ని వేస్తే అప్పుడు వాళ్ళకి ఏమైనా సందేహం ఉంటుందా? వేసిన మనకు, తీసిన వాళ్లకు, అందులో పార్టిసిపేట్ చేసే మీకు అందరికీ ఎవరికి ఏ అనుమానం ఉండదు, ఎవరి మధ్యన ఏ సమస్య ఉండదు, ఏ వివాదము ఉండదు. అంటే చీట్లు ఎంత మంచి పని చేస్తాయి చూడండి, దేవుడు ముందుగానే రాయించాడు. వీటి వలన వివాదాలు మాంతాయని దేవునికి తెలుసు కనుకనే ఆనాడు కానాను దేశాన్ని చీట్ల ద్వారా మీరు పంచుకోండి అని దేవుడు చెప్పాడు పిల్లరా. ఒకవేళ చీట్లు వేయకుండా చేశామనుకో, ఇప్పుడు ఎవరైనా చీట్లు వేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు స్వార్థపరులు అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు ఒక భూమిని పంచిపెట్టాలి, ఒక భూమిని పంచిపెట్టే విషయంలో పెద్దలు ఎవరైనా పంచిపెట్టేవాళ్ళు, ఇప్పుడు 2 కుమారులు ఉన్నారు, తండ్రికి 2 కుమారులు ఉన్నారు.
తండ్రికి చిన్న కుమారుని మీద ఎక్కువ ప్రేమ ఉందనుకోండి, బాగా భూమి పండే పైరును అతనికి ఇచ్చేసి బాగా పండని భూమిని పెద్ద కొడుకు ఇచ్చేస్తే ఇప్పుడు వారిద్దరు కొట్టుకుంటారు లేదా? కొట్టుకుంటారు. అవునా కాదా? కొట్టుకుంటారు. గనుకనే ఇలాంటి సందర్భాల్లో చీట్లు వేసుకుంటే ఇద్దరికి గొడవ ఉండదు, ఇద్దరికి సమానంగా పంచుకుంటే ఎంత బాగుంటుంది పిల్లరా. పిల్లరా, ఇలా చీట్లు వేసుకునే దానిలో ఎన్నో వివాదాలు మానుతాయి. అంతేకాకుండా ఇంకా కింద దాని మాటలు ఏమని చెప్పాడు, అది పరాక్రమశాలులను సమాధానపరచును. ఎంత సమాధానం పిల్లరా. పరాక్రమశాలులే చీట్లు వేసే సమాధాన పడిపోతారని అంటే, మరి మనము పరాక్రమశాలులే ఆ చీట్ల వలన వచ్చిన తీర్పుకి సమాధానమైపోతారు, సమాధానంగా ఉంటారు అని అంటే మనం కూడా సమాధానంగా ఉంటాం. మన మధ్యన ఎటువంటి వివాదాలు రావు, మన మధ్యన ఎటువంటి అనుమానాలు రావు, మన స్పర్ధలు రావు. ఎవరి చీట్ వస్తే ఆ రోజు వారు చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. అంటే ఇలాంటి సమస్యలు రాకుండా చీట్లు వేయటం వలన ఎవరు ఎప్పుడు చెప్పాలి, ఎవరి తర్వాత ఎవరు చెప్పాలి అనే మనకే క్లారిఫై ఉంటుంది. సమాధానం అనేది మనందరి మధ్యలో ఉంటుంది పిల్లరా. మనమే కాదు, సార్వత్రిక సంఘం విశాఖపట్నం సంఘంలో కూడా శనివారం ఎవరు చెప్పాలని వాళ్ళు కూడా చీట్లు వేసే లిస్ట్ రెడీ చేసుకుంటారని ఒకరోజు తండ్రి గారే చెప్పారు. ఎందుకు ఇలా వేస్తున్నారంటే సమాధానంగా ఉండాలి. మన మధ్యలో సమస్యకు వివాదానికి ఆస్పదం అనేది ఉండకూడదు పిల్లరా. ఏ చిన్ని విషయంలో కూడా చిన్నగా నువ్వు ముందు వాక్యం చెప్పు అంటేనే మనస్పర్ధలు రావా? వస్తాయి. ఎందుకనంటే చెప్తున్నా, ఇద్దరు సమానంగా ఉన్నవాళ్ళు ఒక ప్రాంతానికి వాక్యం చెప్పడానికి వెళ్ళిపోతే అక్కడ ఇప్పుడు ఎవరికి ముందు ఇవ్వాలి? ఇద్దరిలో. తర్వాత చివరిని చెప్పే వాళ్ళకే ఎక్కువ ఘనత ఉంటుంది ఎప్పటికీ వాక్యం చెప్పే వాళ్ళలో. కానీ మనుషులు అనుకుంటాను, ఇవి వాక్యం ఎప్పుడు చెప్పినా ముందు చెప్తేమో తక్కువ, తర్వాత చెప్తేమో ఎక్కువ కాదు. ఎప్పటికి వాక్యం ఎవరు చెప్పినా ఎప్పుడు చెప్పినా దాని విలువ తగ్గదు ఎప్పటికీ. వాక్యం చాలా గొప్పది. కానీ ఒక్కటి సమస్య ఎందుకనంటే మనిషి యొక్క మనస్థితి అలాంటిది. అర్థం చేసుకుని గ్రహించే పరిస్థితులు అలా ఉంటాయి మనిషి యొక్క బ్రెయిన్కి. ముందు చెప్పినవన్నీ మర్చిపోతారు, చివరి చెప్పినవి మాత్రమే గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి చివరిన ముఖ్య వాక్యోపదేశకులు చెప్పాలని వాళ్ళకి ఇస్తారు. అందుకే పిల్లలు ఇప్పుడు ఇద్దరు సమానంగా ఉన్న వారిని తీసుకెళ్ళి ఒక ప్రాంతంలో వాక్యం చెప్పంటే ముందెవరు చెప్పాలి, చివరిని ఎవరు చెప్పాలి? ఒకవేళ ముందు ఒక ఆయనకి ఇచ్చామా, ఇంకో ఆయన మెయిన్ స్పీకరా, ఎవరికి ఇవ్వాలి? పోనీ అతనికి వదిలేసి ఇంకో ఆయనకి ఇచ్చామా, మనసులో స్టార్ట్ అయిపోతుంది. ఎవరికి ఇవ్వాలి ఇప్పుడు? అందుకే ఇలా అందరూ సమానంగా ఉన్నప్పుడు చీట్లు వేసుకుంటే ఏ సమస్య లేదు కదా. ఆ చీట్ ఎవరి పేరు మీద వస్తే వాళ్ళు వాక్యం చెప్పొచ్చు. అప్పుడు అది ఎవరి నిర్ణయము కాదు, అది ఏదో ఎవరి పేరును వస్తే వాళ్ళు చెప్పాలి. చెప్పుకుంటే ఏ సమస్యలు ఉండవు పిల్లరా. ఇలా చీట్లు వలన ఎంతోమంది సమాధాన పడిపోతారు, వాళ్ళ మధ్యన వివాదాలు అనేవి మానిపోతాయి. ఎంతోమంది పరాక్రమశాలను సైతం ఈ క్రియ సమాధానపరుస్తుంది పిల్లరా. ఆనాటి కాలంలో చీట్లు వేయమన్నాడు దేవుడు. చీట్లు అసలు ఎందుకు వేయమన్నాడు తెలుసా? మనుషుల మధ్యన సరైన నిర్ణయం తీసుకునే వ్యక్తి లేకపోవడం వలన చీట్లు వేయమన్నాడు. అవునా కాదా? మీకు ఇది అర్థం కావడానికి చెప్తాను. 12 మంది అపోస్తలుని ఎన్నుకున్నది ఎవరు? యేసు ప్రభు. ఆయన ఏమైనా చీట్లు వేశాడా? సీమోను, యోహాను, యాకోబు, అంద్రేయ, ఇంకా వేరు వాళ్ళ పేర్లు ఏమైనా వేసి ఎవరి పేరు వస్తుందని తీసి 12 చీట్లు తీసి వీళ్ళే ఇప్పటి నుంచి అపోస్తులు అన్నాడా? లేదు. ఆయన 12 మంది అపోస్తులను ఎన్నుకోవడం ఎలాంటి చీట్లు వేయలేదు. కానీ
ఒక్క వ్యక్తిని అపోస్తులుడుగా ఎన్నుకోవడానికి అంతమంది అపోస్తులు ఉన్న ఒక్క వ్యక్తి కొరకు చీట్లు వేశారనంటే ఆలోచించండి ఒకసారి. అసలు ఏ పనికి ఎవరు సమర్థులో గ్రహించలేని మనుషులు ఉన్నారు. వీళ్ళకి అంత సామర్థ్యత లేదు. ఒకవేళ ఉన్న అంత సామర్థ్యం కలిగిన వారు ఉన్నా కూడా మనుషులు కదా, వీరిలో పక్షపాతం అనేది ఉండొచ్చు. ఇప్పుడు ఎలాగనంటే, ఇప్పుడు ఒక వ్యక్తి పెద్ద అధికారిగా ఉన్నాడు, ఒక పెద్ద బిషప్గా ఉన్నాడు. సెంట్రల్ చర్చికి ఎవరు పాస్టర్గా కొనసాగాలి అని ఒకవేళ పోటీ పెడితే ఆ పెద్ద బిషప్ గారు డిసైడ్ చేయాలి. ఇప్పుడు ఆ బిషప్ గారి రిలేషన్లో ఒకరు ఉంటారు, తర్వాత అతని రిలేషన్ కాని వ్యక్తి, ఇద్దరు పోటీ చేస్తారు, నిలబడతారు. ఇప్పుడు పెద్ద బిషప్ గారు ఎవరి పేరు చెప్తే ఆయనే సెంట్రల్ చర్చ్కి పాస్టర్గా కొనసాగిపోతాడు. ఇప్పుడు అలాగైతే ఆయన దైవ సేవకుడు, దైవజనుడు అని ఆయన మాటకు లోబడి మీరు ఏది చెప్తే అదేనయ్యా అనేసి ఆయన పేరు చెప్తే అప్పుడు ఆయన ఎవరి పేరుని సూచించే అవకాశం ఎక్కువగా ఉంటుంది? తన బంధువు పేరునే కదా. పోనీ తన బంధువు కాకపోయినా తన స్నేహితుడు అయి ఉంటే, తన స్నేహితుడు కాకపోయినా తనకు ద్రవ్యము లేకపోతే లంచం ఏదైనా ఇస్తే, మనుషుల్లో ఇలాంటి బలహీనతలన్నిటినీ దేవుడు ముందే అర్థం చేసుకున్నాడు. ఎందుకనంటే మనుషుల్లో ఇలా స్వార్థప్రియులు, లంచం తీసుకునేవారు, లేదా నా బంధువుడు, నా స్నేహితుడు, నా రక్త సంబంధి, నా తోడబుట్టిన వారు అని ఇలా వాళ్ళకే ఎక్కువ ప్రియారిటీ ఇచ్చే మనస్తత్వం మనుషుల్లో ఉంది. కాబట్టి ఇలాంటివి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళలో ఇలాంటిది ఉండకూడదు. సరైన నిర్ణయం తీసుకోవడానికి వీళ్ళలో అలాంటి వ్యక్తులు లేరు. కాబట్టి మీరు చీట్లేసి తీసుకోండి. మీలో ఎవరి అసలు వేయించిన అతనిలో కానీ, చీటి తీసిన వ్యక్తిలో కానీ, ఎవరి పేరు అయితే అందులో రాయబడి ఉంటావో వారిలో కానీ ఎవరిలోనూ ఏ సమస్య ఉండదు. కాబట్టి చీట్లు వేసి ఏ నిర్ణయం తీసుకోవడం అయినా మంచిది, చాలా మంచిది పిల్లరా. ఎందుకు చీట్లు వేయమన్నాడంటే అలా సరైన నిర్ణయం తీసుకునే మనుషుల కొదువ లోకంలో ఉంది. అది లోకంలోనైనా దేవుని రాజ్యములోనైనా. దేవుని రాజ్యంలో దేవునికి లోబడేవారు ఉంటే, అది రక్తబంధువు అని చూడకుండా, తోడబుట్టిన వాళ్ళని చూడకుండా, స్నేహితుడు అని చూడకుండా, లంచానికి లొంగిపోకుండా అలా దేవుని కోసం నిజంగా భక్తిగా బ్రతికే వారైతే ఎలాంటి పక్షపాతం చూపరు. దేవుని నిర్ణయాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటిస్తారు. అలాంటి భక్తుల కొరత చాలా ఉంది. కాబట్టి ఒకవేళ అలాంటి భక్తుడు ఉండి ఆయన పేరు ఎవరి పేరునైనా సూచిస్తే ఆ సూచించిన ఆ భక్తుని పైన అనుమానించే భక్తులు, విశ్వాసులు సంఘాల్లో ఉన్నారు. కాబట్టి ఆనాడు ఉన్న భక్తులను చీట్లు వేసి మీరు సమస్యను పరిష్కరించుకోండి, భూములను పంచుకోండి, వంతులు వేసుకోండి. దేవుని మందిరంలో ఎవరు అధికారులుగా ఉండాలి, ఎవరు పాటలు పాడాలి అని మీరు వంతులు వేసుకోండి అని దేవుడు సూచించాడు. పిల్లరా, అబ్రహాం గారు ఉన్నారు, అబ్రహాము గారు, లోతు, వీరిద్దరి దాసుల మధ్య వివాదం వచ్చినప్పుడు, గొడవ వచ్చినప్పుడు అబ్రహాము గారు ఏం చేశారు? లోతును పిలిచారు. లోతును పిలిచినప్పుడు, ఇదిగో చూడు లోతు, నీ దాసులకు నా దాసులకు ఇలా సమస్య ఉంది, వాళ్ళ సమస్య వలన మనం విడిపోయేది మంచిది కాదు, అందుకే ముందుగానే నీ దాసులకి నా దాసులకి ఎటువంటి గొడవ ఉండకూడదని ఇదిగో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని చెప్తే, ఏంటి అని అంటే అప్పుడు ఆయన చెప్తారు, ఇదిగో చూడు నీ ముందు 2 ప్రదేశాలు ఉన్నాయి, నీకు ఏ ప్రదేశం కావాలి? ఇది కావాలా, ఇది కావాలా? నువ్వు ఇటువైపు వెళ్ళిపోతే నేను ఇటువైపు వెళ్ళిపోతాను, లేదా నువ్వు ఇటువైపు వెళ్ళిపోతే నేను అటువైపు వెళ్ళిపోతానని అబ్రహాము గారు చెప్పారు. అప్పుడు లోతు ఏం చేస్తాడు? సొదొమ గొమొర ప్రాంతం వైపు చూసి అది పచ్చని మైదానముతో కనిపిస్తే నాకు, నా గొర్రెలకు, నాకు చాలా బాగుంటుందని దాన్ని నాశించి లోతు అటువైపు వెళ్ళిపోయాడు. అతను అటువైపు వెళ్ళిపోతే అబ్రహాం గారేమో ఇటువైపు వెళ్ళిపోయాడు. ఇక్కడ అబ్రహాము గారు తీసుకున్న నిర్ణయం చూడండి ఎంత మంచిది. ఆయన దేవుని భక్తుడు, దేవునికి లోబడిన వాడు. ఆయన ఏమన్నా
ఈ ప్రదేశం నీకా, ఈ ప్రదేశం నాకా అని చీట్లు వేశాడా? లేదు. అబ్రహాము గారు ఎవరి మీద నమ్మకం ఉంచారు? సాక్షాత్తు తండ్రి అయిన దేవుని మీదనే కదా, ఆయన మీదనే ఆధారపడి ఉన్నవాడు కదా. తన కుమారుని కూడా అడిగితే బలి ఇవ్వడానికి వెనుతిరగని వాడు కదా. అంత దేవుని మీద ఆధారపడి నమ్మకం కలిగి ఉన్న, సరైన నిర్ణయం తీసుకోగలిగిన సామర్థ్యత అబ్రహాము గారిలో ఉంది. దేశానికి చూపించి దేశానికి వెళ్ళిపోమంటే వెళ్ళిపోయాడంటే వెళ్ళిపోవాలి నేను అని నిర్ణయించుకున్నాడు అంటే సరైన నిర్ణయం తీసుకునే సామర్థ్యత అబ్రహాములో ఉందా లేదా? దేవుడు అడిగాడు అని నా కుమారుని ఇవ్వాలి అని వెంటనే సిద్ధపడ్డాడు అని అంటే ఏ నిర్ణయం తీసుకోవాలో తీసుకోకూడదని సామర్థ్యం అబ్రహాము గారిలో ఉందో లేదా? ఉంది. గనుకనే అతను చీట్లు వేయాల్సిన అవసరం లేదు. అక్కడ ఆయన వర్తించిన ఆ విధానం సరిగ్గానే ఉంది. అంటే ప్రియులారా, ఇలా చీట్లు ఎందుకు వేయమన్నాడు అంటే సరైన నిర్ణయం తీసుకునేవారు లేకపోవటం. ఒకవేళ ఉన్నా అతను తీసుకునే నిర్ణయాన్ని విరోధించే విశ్వాసులు ఉండటం వలన, భక్తులు ఉండటం వలన, ప్రజలు ఉండటం వలన చీట్లు వేసుకోమన్నాడు. మనలో చీట్లు వేసుకునే పరిస్థితి ఉంది అని అంటే మనలో మనకే అనుమానాలు ఉన్నాయని అర్థం. ఒక సేవకుడు ఎవరైనా వాక్యం చెప్పమని చెప్పాడు అని అంటే వాళ్ళకే ఎందుకు చెప్పమన్నాడు? నేను ప్రిపేర్ అయ్యి వచ్చానా, నేను ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను, నాకు చెప్పడానికి ఆశగా ఉంది, కానీ నాకు చెప్పడానికి ఇవ్వరు కదా. ఎంత పక్షపాతం చూపిస్తున్నారు చూడు. ఇలాంటివి వస్తాయి లేదా? చెప్పడానికి బాగా రాదని తెలిసి పరువు తీయడానికి నన్నే లేపుతున్నాడు చూడు కావాలని అనుకుంటున్నారా లేదా? ఇలా అనుకునేవారు లేదా? చెప్పేవారు పెద్దలేమో మంచి మనసుతో వాక్యం నేర్చుకోవాలి, వాక్యం ప్రకటించాలి, అందరూ బాగుండాలని ఆయన ఏదో ఉద్దేశపూర్వకంగా ఇచ్చేవాళ్ళు కూడా. వాళ్ళు మంచి మనసుతో ఏదో యథార్థంగా ఇవ్వచ్చు, కానీ వచ్చే ప్రజల్లో ఇలాంటి సమస్యలు ఉన్నాయి. మనస్పర్ధాలు, వివాదాలు వస్తాయి. అందుకే కదా చీట్లు వేస్తున్నాము అని అంటే మన మీద మనకే నమ్మకం లేదు, మన సంఘంలో ఉన్న వారిపైన మనకే అనుమానాలు ఉన్నాయన్న కొదువ లోపం మనలో కనిపిస్తుంది. పెద్ద చూపిస్తే దానిని ఆచరించలేమా? దాన్ని గైకొనలేమా? అంటే అనుమానాలకు, వివాదాలకు చోటు ఉండకూడదు కదా మనలో. ఇది దేవుని రాజ్యం కదా. గనుక పిల్లరా, మనం ఎంత తప్పు చేస్తున్నామో, తప్పు అనగానే ఎవరినో చంపితేనో, ఎవరినో తిడితేనో, కాని మాటలు ఏదో అంటేనో, దొంగతనం చేస్తేనే తప్పు అనుకుంటున్నాం. కానీ మనకు తెలియకుండానే మనం తప్పు చేస్తున్నామన్న సంగతి ఆలోచిస్తున్నామా? మనము అపవాది తంత్రములను ఎరుగని వారము కాము. ఎరిగి ఉన్నామా అపవాది తంత్రాలను? వాడు మనకు తెలియకుండానే మనం మంచి చేసుకుంటున్నాం, బాగున్నాం అనుకుంటూనే ఉన్నాం, కానీ మనలో ఉండి వాడు ఎలా పని చేస్తున్నాడు చూడండి. కనుక పిల్లరా, ఇలా ఉండకూడదు. మనం సంఘ పెద్ద చెప్పిన దానికి లోబడాలి. పోనీ ఆయన మీద నీకు అనుమానం ఏదైనా ఉంటే, నమ్మకం లేకపోతే వాక్యాన్ని పరిశీలించు. వాక్యంలో పెద్ద చెప్పినది సరిగ్గా లేకపోతే చూడండి, అయ్యా మీరు చెప్పిన నిర్ణయం ఇదిగో బైబిల్లో ఇలా ఉంది, మీరు ఇలా చెప్పారు కదా అని చెప్పండి, చూద్దాం. సరి చేసుకోవాలి కదా మనమందరం. వివాదం లేకుండా ఏక మనస్సు కలిగి బ్రతకాలి కదా మనమందరం. ఇదే కదా దేవుడు కోరుకుంటున్నది. పిల్లరా, దేవుడు ఆశిస్తున్నది అదే. మనమందరం దేవుని మాటకు లోబడాలి. సంఘ పెద్ద అయినా, సంఘస్థులైనా అందరూ లోబడవలసినది దేనికి అంటే వాక్యానికి. సంఘ పెద్ద వాక్యం చెప్పు అంటున్నాడు అంటే ఆయన కాదు, అది దేవుడు చెప్పిస్తున్నాడు. నీకు ఈరోజు వాక్యం చెప్పుకునే అవకాశం దేవుడు ఇచ్చాడు అనుకోవాలి పిల్లరా. మనం చీటేస్తేనే వస్తేనే దేవుడు నా చీట రెప్పించడం అనుకోవడం కాదు, నా పేరు రెప్పించడం అనుకోవడం కాదు పిల్లరా. చీట్లు వేసే పనిలో కూడా మనలో ఇన్న వివాదాలు ఉన్నా కూడా
మనం చీట్లు వేసే విషయంలో ఇంకా ఎన్ని మిస్టేక్లు చేస్తుంటారంటే చాలామంది. చీట్లు వేస్తే చిన్న పిల్లలతోనే చీటు తీయించాలంటారు. చిన్న పిల్లలు తీస్తేనే అది కరెక్టా? పెద్దలు తీస్తే కరెక్ట్ కాదా? ఎందుకు ఇలాంటివి? మరి యోనా ఓడలో చిన్నపిల్లలు ఎవరున్నారు చెప్పండి? ఇప్పుడు చిన్నపిల్లలు తీయాలంటే యోనా ఓడలో పిల్లలు ఉన్నారా? పిల్లలు తీస్తేనే కరెక్ట్. పిల్లలు ఎటువంటి కల్మషం ఉండదండి. అభిలు వచ్చి యథార్థంగా తీస్తారండి. ఇదేంటండి? మనం చేసే పనికి దేవుడు చెప్పిన దానికి ఏదైనా సంబంధం ఉందా? కనుక పిల్లరా, ఇలాంటి మనస్థితి మనలో ఉండకూడదు. అనుమానాలు, వివాదాలు మనలో ఉంటే అది మనలో ఇప్పటికీ కేవలము లోపము. వాక్యాన్ని బట్టి పరిశీలించుకుందాం, అర్థం చేసుకుందామండి. ఇంతవరకు మనుషులు వేసిన చీట్ల గురించి మాట్లాడుకున్నాం కదా. మరి మనుషులందరినీ సృష్టించిన దేవుడు ఎక్కడైనా చీట్లు వేశాడా? ఒకే ఒక్క సందర్భం. ఆ మాటను చూసుకొని ముగించుకుందాం పిల్లలు. యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16-17 వచనాలు. యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16-17 వచనాలు చదవండి దయచేసి. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. ఆ జంతువులలో ఏదియు లేకయుండదు. దేని జతపక్షి దాని యొద్ద ఉండక మానదు. నా నోట నుండి వచ్చిన ఆజ్ఞ ఇదే. ఆయన నోటి ఊపిరి వాటిని పోగు చేయును. అవి రావలెనని ఆయన చీట్లు వేసెను. ఇక్కడ ఈ మాటకు అర్థం ఏంటి అనగా పిల్లరా, నోహా గారి కాలంలో జలప్రళయం వచ్చింది. ఆ జలప్రళయంలో నోహా చేత అతని కుటుంబాన్ని రక్షించడానికి ఓడను సిద్ధం చేశాడు. మరి మనుషులు ఒకటేనా కాపాడవలసింది? జంతువులను కూడా కాపాడాలని దేవుడు ఆలోచన చేసి ఇప్పుడు ఓడలోనికి నోహా కుటుంబం చేరుకోవాలి అని ఆజ్ఞాపించాడు. మరి అలాగైతే భూమి మీద ఉన్న జంతువులన్నీ నాశనం అయిపోతాయి కదా, వాటి సంతానాన్ని నిలబెట్టాలి కదా అని దేవుడు సంకల్పించి ఏం చేశాడో తెలుసా? మరి అన్నిటిలో ఒక్కొక్క జత, ప్రతి జాతిలోనూ ఆడుదానిని మగదానిని జతలుగా ఓడలోనికి రప్పించాలి. అలా రప్పించేటప్పుడు ఇప్పుడు కోళ్ళు ఉన్నాయండి. కోళ్ళల్లో భూమి మీద ఎన్ని కోళ్ళు ఉంటాయి చెప్పండి? చాలా కోళ్ళు, మనకు తెలియదు కదా. అన్ని కోళ్ళల్లో ఇప్పుడు రెండింటినే కాపాడాలి దేవుడు, ఒకటి ఆడదానిని ఒకటి మగదానిని. ఇప్పుడు ఒక జతను మాత్రమే కాపాడాలి. అలాగైతే భూమి మీద ఎన్ని జతలు కోళ్ళు ఉన్నాయి? ఆ కోళ్ళన్నీ వచ్చేసి ఇప్పుడు ఇదిగో నేను మీ అందరిలో ప్రతి జాతిలో ఒక్కొక్క జతను, ఒకటి ఆడుదానిని ఒకటి మగదానిని, ఇలా ఒక్కొక్క జతను మాత్రమే నేను ఓడలోనికి తీసుకెళ్ళి కాపాడుతాను, మిగిలినవన్నీ చచ్చిపోతాయంటే ఆ జంతువులను అని ఇలా చూస్తాయి. ఎలా ఉంటాయి చెప్పండి? ఇప్పుడు దేవుడు వాటి జంతువులన్నిటిని ఆ రోజు వీళ్ళ మీటింగ్ పిలిచాడు అనుకోండి, ఇదిగో కోళ్ళు, పక్షులు, జంతువులు, మృగాలు మీరందరూ ఉన్నారు కదా, ఇదిగో నేను ఇద్దరిని మాత్రమే ఓడలోనికి ఇద్దరిని పంపిస్తాను, మిగిలిన వాళ్ళు ఏమనుకోకూడదే, మీరు చచ్చిపోతారు నీటిలో అంటే ఎలా ఉంటుంది చెప్పండి? అప్పుడు వాటికి ఎలా ఉంటుంది? అప్పుడు అన్ని జంతువులు దేవుని వైపు అలా ముఖం ఎత్తుకొని ఇలా జాలి ముఖంతో చూస్తుంటే దేవునికి ఎలా ఉంటుంది? తాను చేసినవి కదా. మనం చేసుకున్నది చిన్నపిల్లలు చిన్న మట్టితో చిన్న బొమ్మలు చేసుకుంటారు. వాటిని ఎవరైనా వచ్చి చెడిపేస్తే ఎలా ఉంటుంది? వాటికి ప్రాణం లేదు, ఏం లేదు. అయినా కూడా నా చేతులతో నేను చేసుకున్న దాన్ని ఎవరైనా చెడిపేస్తే ఆ పిల్లల మనసు ఎలా ఉంటుంది? దేవుడు కూడా తను చేసుకున్న వాటిని తన చేతులతో నాశనం చేస్తున్నాడు. ఇప్పుడు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది.
ఇప్పుడు జతను మాత్రమే కాపాడాలి ప్రతి జాతిలో. ఇప్పుడు ఒక్కొక్క జాతిలో ఎన్నో కోట్ల జంతువులు ఉన్నాయి. మరి వాటన్నిటిలో దేన్ని కాపాడాలి? ఇదిగో ఇప్పుడు ఒక సింహం వచ్చింది, ఇదిగో నిన్ను కాపాడుతానంటే మిగిలిన సింహాలన్నీ ఎలా ఉంటాయి చెప్పండి? వాటికి బ్రతకాలని ఉండదా? అందుకే దేవుడు వాటికి కూడా అన్యాయం చేయకుండా ఆ రోజు చీట్లు వేసి ఏ జీవి రావాలో అని పేరు వేసి మరి చీట్లు వేసి మరి ఓడలోనికి ఎక్కించాడు. అందుకే అవి రావాలేనని, దేని జత పక్షి దానితో ఉండక మానదు అంటే జత పక్షి దానితోనే ఉంటుంది. అవి రావాలనని ఆయన చీట్లు వేసెను. దేవుడు ఓడలోనికి ఏ జంతువు రావాలి, ఏ పక్షి రావాలి అని చీట్లు వేసి ఆయన రప్పించాడు. అంటే పిల్లరా ఆలోచించండి, భూమి మీద అందరికంటే మొట్టమొదటిగా చీట్లు వేసింది ఎవరు చెప్పండి ఈ లోకంలో? తండ్రి అయిన దేవుడు, ఆయనేనండి. మనం వేసుకుంటే ఎన్ని చీట్లు వేస్తాం? మహా అంటే 15, 20 అనుకుందాం. ఆయన ఎన్ని చీట్లు వేసాడు తెలుసా? ఇప్పుడు సింహంలో ఎన్ని జాతులు, ఎన్ని జీవులు ఉన్నాయి భూమి మీద సింహ జాతిలో? ఇప్పుడు 1 కోటి ఉన్నాయి అనుకుందాం ఎగ్జాంపుల్గా. అంటే 1 కోటి చీట్లు వేసాడు ఆయన ఒక్కసారి. ఆ 1 కోటి చీట్లు వేస్తే అందులో ఏ పేరు వస్తే ఆ జీవిని పైకి ఎక్కించాడు. మళ్ళీ అందులోన ఆ సింహంలోన ఆడు జాతి సపరేటు, మగ జాతి సపరేటు. ఆడు సింహాలన్నీ కలిపి 1 చీట్లు వేస్తే అందులో ఏ ఆడు సింహం రావాలి అని దానిపైన చీటు వేసాడు, అది తీసేసాడు. తర్వాత ఇంకో మగ జాతి సింహం పైన చీట్లు వేస్తే అవి ఎన్ని ఉన్నాయో అన్ని చీట్లు వేస్తే అందులో 1 రావాలి. ఇలా ప్రతి భూమి మీద ఎన్ని జీవరాశులు ఉన్నాయని మనం అందాజు చెప్పారు శాస్త్రవేత్తలు? 84 లక్షలు అనుకుందాం అందాజు. మరి 84 లక్షల జీవరాశులు ఉంటే మరి వీళ్ళు ఇంకా ఆడది మగదని డివైడ్ చేయలేదు. కేవలం 84 అంటే వాటిని డబల్ చేయాలి. 84 2 1,68,00,000. 1,68,00,000 అంటే దేవుడు 1,68,00,000 చీట్లు వేశాడా? అందులో ఆడది వేరు, మగది వేరు. ఎంత పెద్ద నిర్ణయం చూడండి ఆయనది. ఎందుకు దేవుడు ఏమైనా ఇక్కడ నిర్ణయం తీసుకోవడంలో సామర్థ్యం ఆయనకు లేదా? సరైన నిర్ణయం తీసుకునే సామర్థ్యం ఆయనకున్నా కూడా ఎందుకు చీట్లు వేయవలసి వచ్చింది అని అంటే పిల్లరా, దేన్ని కాపాడాలో అనేది దాని పేరు సూచిస్తే మిగిలినవన్నీ బాధపడిపోతాయి కదా. వాటికి ఆ బాధ ఉండకూడదు అనేసి దేవుడు చీటు వేసి ఏ పేరు వచ్చిందో దాన్ని మాత్రం ఓడలోనికి ఎక్కించి కాపాడాడు పిల్లరా. మిగిలిన వాటన్నిటిని నాశనం చేశాడు. మిగిలినవి కూడా పోనీలే, మా పేరుట చీటు రాలేదు కదా, పోనీలే దేవుడా మేము చచ్చిపోతాంలే అని దేవునికి సమ్మతించాయేమో కదా. దేవుడు కూడా వాటిని అంగీకరించాడేమో కదా. అంటే ఆలోచన చేయండి, దేవుడు కూడా తను నిర్ణయం తీసుకునే సామర్థ్యం కలిగి ఉన్నా కూడా వాటిలో బాధ అనేది, వాటిలో వివాదం అనేది ఎప్పటికి రాదు. ఎందుకంటే ప్రకృతి చాలా మంచిది కదా, జీవులు కూడా చాలా మంచివి, దేవుని మాటకు లోబడేవి. అయినా కూడా దేవుడు సత్యవంతుడై ఉన్నా, జీవులు సత్యం అవి న్యాయం కలిగినవై ఉన్నా కూడా ఎందుకు చీట్లు వేయవలసింది? వాటికి బాధ కలగకూడదు కదా. ఈరోజు పెద్దలు కూడా తామెంత న్యాయపరంగా ఉన్నా, తామెంత పరిశుద్ధులుగా ఉన్నా కూడా కొన్నిసార్లు కొందరి మనస్సును బట్టి వారు మనస్పర్ధం కలుగు చేసుకుంటారా, లేకపోతే బాధపడతారా అని అయినా కూడా వారి మన సాక్షి నిమిత్తమైన చీట్లు వేయాల్సిన సందర్భాలు కూడా రావచ్చు మనలో. గనుక పిల్లరా, ఈ వాక్య భావాన్ని తెలుసుకున్నాం మనం. వీటి వలన దేవుడు మనకి ఎంత మేలు చేస్తున్నాడో మనం చాలా తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుందామని పిల్లరా. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ అతి శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. మీరు మాకు ఎంతోగానో మేలు చేస్తున్నారు తండ్రి.
మీ మనసును అర్థం చేసుకోవాలి. మేము ఎప్పటికప్పుడు చేసే తప్పులను వాక్యం చేత సరిచేసుకుంటూ తండ్రి, మాలో మేము గద్దించుకునేందుకు మాకు ఆ సామర్థ్యం దయచేయమని కోరుచున్నాం తండ్రి. మీ వాక్యం చేత మేము ఇంకా న్యాయవంతులుగా సత్యవంతులు ఉన్నాము లేదాన్ని చేసిన తరువాత ఆలోచన చేస్తున్నాం, కానీ చేయకముందు ఆలోచన చేయట్లేదు తండ్రి. మమ్మల్ని మన్నించండి. మేము బలహీనులమై ఉన్నాము, మాకు మీ సహాయం చాలా అవసరం తండ్రి. దయచేసి మా బలహీనతల యందు మాకు సహాయం చేయమని కోరుచున్నాం. ప్రతిదానికి మీ మీద ఆధారపడాలి, మిమ్మల్ని నమ్ముకోవాలి, మిమ్మల్ని ఆశ్రయించాలి. ఆ మనస్సును మాకు అనుగ్రహించమని కోరుచున్నాం తండ్రి. బైబిల్లో భక్తులు ఎందరో చీట్లు వేశారు, కానీ వాటన్నిటి వలన వచ్చే తీర్పు మీ వశమేనా అని అంటే తండ్రి, పరిశుద్ధ గ్రంథములో మీరు దానికి సమాధానం మాకు తెలియపరిచినందుకు కృతజ్ఞతలు. మేము తీసుకునే నిర్ణయం ప్రతీది తండ్రి మీ వాక్యానికి అనుకూలంగానే ఉండాలి. మేము చీట్లు వేసినా వేయకపోయినా వాక్య ప్రకారంగా మేము చేస్తున్నది సరి అయినదా కాదా అని గ్రహించేటట్టు ఆ జ్ఞాన హృదయాన్ని ఇక్కడ నాకును మా సహోదరులందరికీ దయచేయమని కోరుచున్నాం తండ్రి. ఎప్పటికప్పుడు వాక్యం చేత మమ్మల్ని సరి చేసుకోవచ్చు తండ్రి. చేసిన తప్పును ఒప్పుకొని విడిచిపెట్టి బ్రతికే జ్ఞాన హృదయాన్ని మాకు అందరికీ దయచేయమని కోరుచున్నాం. సంఘ పెద్దలను కాపాడండి. సంఘం విషయంలో వారు తీసుకునే నిర్ణయాలన్నీ మీకు అనుకూలంగా ఉండేటట్టు వారి జ్ఞాన హృదయాల్ని ప్రేరేపించమని కోరుచున్నాం తండ్రి. ఇంతటి జ్ఞానానికి మమ్మల్ని వారసులు చేస్తున్న సంఘ పెద్దలైన వారందరినీ దీవించండి, నాయకులను దీవించండి. సేవకుల ప్రయాణాల్లో క్షేమంగా వారిని కాపాడమని కోరుచు మందిరం విషయంలో కూడా ప్రార్థన చేస్తున్నాం. దానికి ఉన్న కొదవై ఉన్న వాటిని మీరు తీర్చమని బతిమలాడుకోవచ్చు. క్రీస్తు వారి నామాన ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.